కన్నపకుంట కర్నూలు జిల్లా డోన్ మండలంలో రహదారి సౌకర్యానికి కూడా నోచుకొని ఒక చిన్న కుగ్రామం. మారుమూల గ్రామం కావటంతో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సమాచారం గ్రామానికి చేరటం కూడా కష్టమే. 225 కుటుంబాలు గల ఈ గ్రామంలో అంతా సన్న చిన్నకారు రైతులు లేదా రైతు కూలీలే. 2006 సంవత్సరం ఆగస్టులో గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన కళ్యాణి గ్రామ అభివృద్ధి కోసం ఎంతో శ్రమించేవారు. సర్పంచ్గా నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు ఒక్కదాన్ని ప్రజలను దాటికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను అధికారుల సహకారంతో గ్రామస్తుల సహకారంతో నేను గ్రామాన్ని కొద్ది వరకు చేయగలుగుతూ వస్తూ ఉన్నాను. ఇంకా గ్రామాభివృద్ధి చేయాలనే తపన ఎంతో ఉంది. సరిగ్గా అటువంటి సమయంలోనే సర్పంచ్ కళ్యాణి అపార్డ్ ద్వారా అమలయ్యే కీ క్యాప్ ల్యాబ్ టు ల్యాండ్ కార్యక్రమం గురించి తెలుసుకుని మే 2011లో అపార్డ్లో జరిగిన సర్పంచ్ల శిక్షణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా చీదేడు గ్రామంలోని భారత్ నిర్మాణ్ వాలంటీర్లు సాధించిన అద్భుత ఫలితాల గురించి తెలుసుకుని తన గ్రామంలో కూడా యువత భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించాలని నిశ్చయించుకున్నారు. తొలి విడతగా గ్రామం నుండి స్వచ్ఛందంగా పనిచేయటానికి చొరవ చూపిన 10 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్లను అపార్డ్లో శిక్షణకు పంపారు. శిక్షణ ద్వారా పొందిన స్ఫూర్తితో భారత్ నిర్మాణ్ వాలంటీర్లంతా ఏకమయ్యారు. శిక్షణ అనంతరం భారత్ నిర్మాణ్ వాలంటీర్లు గ్రామ సర్పంచితోనూ గ్రామ పెద్దలతో సమావేశమై గ్రామ సమస్యలను గుర్తించారు. గ్రామాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించాలని సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా గ్రామంలో తీవ్రంగా నెలకొని ఉన్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించడానికి శ్రమదానం చేపట్టి మురుగు కాల్వల నిర్మాణం చేపట్టారు. మా ఊరు ఇంతకుముందుకు చాలా గలీజ్గా ఉండేది సార్. కానీ ఇప్పుడు భారత్ వాలంటీర్ సహకారంతో మన ఎండిఓ సహకారంతో మా ఊరు శుభ్రత పరిశుభ్రత గురించి చాలా నీట్గా, మురికాల గురించి సదారం గురించి చాలా నీట్గా ఉంది సార్. ఇప్పుడు ప్రతి వారం 1 గంట పాటు శ్రమదానం చేసి గ్రామాన్ని శుభ్రం చేయాలని తీర్మానించారు. భారత్ నిర్మాణ్ వాలంటీర్లే చందాలు వేసుకుని ప్రతి కుటుంబానికి ఒక చెత్తబుట్ట అందజేశారు. వీరి సేవా కార్యక్రమాన్ని విని ముచ్చట చెందిన డోన్ మున్సిపాలిటీ వారు చెత్త సేకరణకు ఒక వాహనాన్ని కూడా ఉచితంగా అందజేయటం విశేషం. వాలంటీర్లు నేడు తమ గ్రామాన్ని సుందర గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు. 10 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్ల నుండి స్ఫూర్తి పొందిన మరొక 38 మంది యువతీ యువకులు తమంతట తామే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములమవుతామని ముందుకొచ్చారు. అందరూ కలిసి అమలులో ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకున్నారు. గ్రామస్తులలో నెలకొని ఉన్న నైరాస్యం, నిస్సహాయతలను పారద్రోలి గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించడానికి చేయి కలిపారు. ఇతరులకు మంచి చేయటమే తమ ధ్యేయంగా మలుచుకున్నారు. ఎన్నో స్ఫూర్తిదాయకమైన పనులను చేపట్టారు. గ్రామస్తుల మన్ననలను చూరుకున్నారు. గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఇంటికి 2 మొక్కలు పంపిణీ చేశారు. గ్రామంలోని రహదారుల కిరువైపులా మొక్కలు నాటటమే కాక వాటి సంరక్షణ బాధ్యతలను కూడా చేపట్టారు. గ్రామంలోని బడియీడుగల బాలబాలికలందరినీ బడిలో చేర్చేలా తల్లిదండ్రులను ఒప్పించి బాలకార్మిక రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నారు. మన వాలంటీర్లు బడికి రాని పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు.
ఇలా బడి ముందర అంతా కొంచెం క్లీన్నెస్ శుభ్రం చేపిస్తున్నారు వారానికి ఒకసారి. ఇంకా బడి బయట ఉన్న పిల్లలను బడిలో తీసుకొస్తున్నారు. రెగ్యులర్గా రాని పిల్లలను కూడా వాళ్ళను పేరెంట్స్కి మొబిలైజ్ చేసి పంపిస్తున్నారు బడికి పిల్లలను. మాకు భారత్ వాలంటీర్ నిర్మాణం బాగా అందుబాటులో ఉన్నారు. వాళ్ళ సేవలు బాగా ఉపయోగకరంగా ఉన్నాయి. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పలకలు అందజేశారు. అవగాహన ర్యాలీలు, సదస్సులు ఏర్పాటు చేసి పిల్లలలో, పెద్దలలో మంచి పారిశుద్ధ్య అలవాట్లను పెంపొందించడం ముదావహం. సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ నెట్క్యాప్ ద్వారా అమలయ్యే కార్యక్రమాలను గురించి తెలుసుకున్న భారత్ నిర్మాణ్ వాలంటీర్లు నెట్క్యాప్ అధికారులను గ్రామానికి ఆహ్వానించి సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ భారత్ నిర్మాణ్ వాలంటీర్ ట్రైనింగ్ పొందిన తర్వాత మాకు నెట్ క్యాంప్ వారి నుంచి ఈ పొయ్యి ఒకటి ఇచ్చినారు. ప్రతి ఇంటికి ఒక పొగరాని పొయ్యి చొప్పున మొత్తం 265 పొయ్యిలు పంపిణీ చేశారు. గ్రామీణ గృహిణుల వ్యతలు తీర్చారు. పొగ ఉండేది, ఎక్కువ బాధపడే వాళ్ళము. పొయ్యి ఇచ్చిన తర్వాత మాకు బాగుంది, పొగ రావడం లేదు. కట్టెలు కూడా నెలన్నర వస్తున్నాయి. దాని నుంచి మాకు కొద్ది లాభం ఉంది. ఇది వంట కూడా తొందరగా అవుతుంది. మధ్యాహ్న భోజన పథకానికి ప్రత్యేకంగా ఒక పొగరాని పొయ్యిని అందచేసి విద్యార్థులకు వేడివేడి ఆహారం నిర్ణీత సమయంలో అందేలా భారత్ నిర్మాణ్ వాలంటీర్లు సాయపడ్డారు. గ్రామానికి విద్యుత్ సదుపాయం ఉన్నప్పటికీ సరఫరాలో అంతరాయాల వల్ల ఏడాదిలో సగం రోజులు గ్రామంలో చీకటి పడిన తరువాత జీవితం స్తంభించినట్లే ఉంటుంది. అందుకే భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ప్రతి ఇంటికి ఒక సౌర దీపాన్ని అందజేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నెట్క్యాప్ ద్వారా ఇప్పటికీ 20 మందికి సౌర దీపాలు అందజేశారు. మిగిలినవి త్వరలోనే అందజేయటానికి ప్రయత్నం జరుగుతోంది. నైట్ టైం కూడా ఎప్పుడంటే ఎప్పుడు కరెంటు పోతుంది. పిల్లలు చదువుకోవడానికి కూడా బాగా యూజ్ఫుల్గా ఉంది సార్. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది సార్. వైద్య ఆరోగ్య శాఖకు గ్రామంలోని భారత్ నిర్మాణ్ వాలంటీర్లు తలలో నాలుకలా వ్యవహరిస్తూ గ్రామంలో వైద్య శిబిరాల నిర్వహణకు సహకరించటం, అంటువ్యాధులు ప్రబలకుండా వివిధ శాఖలను సమన్వయపరచటం ఒక విశేషం. మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు పోషకాహారం సక్రమంగా అందేలా సహాయపడుతున్నారు. ప్రజలకు దానిలో పరీక్షల గురించి కానీ వ్యాధి నిరోధక తెలియదు కాబట్టి వీళ్ళు ఇంటింటికి వెళ్ళి వాటి గురించి తెలియచెప్పి వాళ్ళకు అర్థమయ్యే విధంగా తెలియచెప్పి తీసుకొని వస్తారు సార్. ఆ విధంగా ఉపయోగకరం చాలా ఉంటుంది సార్. భారత్ నిర్మాణ్ వాలంటీర్లు చేపట్టిన సామూహిక సీమంతాలు కార్యక్రమం పట్ల గర్భవతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడైతే మన ఇంటి వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ ఊరు మొత్తం కలిసి కులం మతం అట్లాంటివి ఏం లేకుండా చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. సమాజంలో నేడు మానవతా విలువలు కనుమరుగయ్యి ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్న తరుణంలో వాలంటీర్లు ఒక అడుగు ముందుకు వేసి గ్రామంలో అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులను గుర్తించి దాతల సహకారంతో వారికి నెల నెల బియ్యం, ఇతర ఆహార దినుసులు, ధరించడానికి దుస్తులు అందజేస్తున్నారు. బట్టలు ఇచ్చింది, బియ్యం ఇచ్చింది. మళ్ళీ నేను జ్వరానికి పండుకుంటే లేవలేకుండా ఆసుపత్రికి తొలగిపోయి చూపించుకొని ఇచ్చింది, ఇంటికాడ ఇచ్చింది. దిక్కులేని వారికి ఆమె ఒక తల్లి. ప్రయత్నం నీ ఆయుధం అయితే ఫలితం నీ బానిస అవుతుందనే సూక్తిని అనుసరిస్తూ భారత్ నిర్మాణ్ వాలంటీర్లందరూ గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేస్తున్నారు.
ఆకాశమే హద్దుగా వీరు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రజల మన్ననలను చూరగొంటున్నాయి. బిఎన్వీల సహకారంతో పొద్దున అవుతూరి సాయంత్రం అవుతూరి బాగా వీధిలో నీళ్లు ఊరిలో కూడా తక్కువ లేకుండా సస్యశ్యామలంగా మా గ్రామానికి మంచినీటి సౌకర్యం మంచిగా ఉంది సార్. భారత్ నిర్మాణ వాలంటీర్స్ వల్ల ఈ యొక్క గ్రామ పంచాయతీ కన్నప్పకుంట గ్రామంలో ముఖ్యంగా ఈ యొక్క గ్రామ పంచాయతీలో సర్పంచులు లేని కాలంలో స్పెషల్ ఆఫీసర్స్కి గ్రామ పంచాయతీ సెక్రటరీస్కి ముఖ్యంగా ఎంపీడీఓకి ఈ వారధిగా ఉంటూ అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క కోఆపరేషన్ కానీ వెంటనే ఎక్కడైతే ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించి ఎపిడెమిక్ వచ్చినప్పుడు కానీ స్వైన్ ఫ్లూ దాని యొక్క ర్యాలీకి సంబంధించి కానీ ఒక వైద్యం దానికి సంబంధించి క్యాంప్స్ ఏర్పాటు చేసినప్పుడు కానీ పశువులకు సంబంధించి క్యాంప్స్ ఏర్పాటు చేసినప్పుడు కానీ వాళ్ళ యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలను చురుగ్గా వాళ్ళకు అవగాహన కలిగి చురుగ్గా వాళ్ళ ఈ గ్రామంలో పాల్పొందడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా అన్ని కుటుంబాలకు అందేటట్టు చూడడం జరుగుతూ ఉంది. మరి జిల్లా స్థాయి అధికారిగా జిల్లా పరిషత్ నుంచి కానివ్వండి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి వీరికి ఇంకా ఏం కావాలో గ్రామానికి అవసరాలు ఏమున్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి త్వరలో ఒక్కొక్కటిగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కర్నూలు జిల్లాలో నేడు ఎన్నో గ్రామాలు కన్నప్పకుంట దారిలో పయనించటానికి సిద్ధంగా ఉన్నాయి. 2011 ఆగస్టుతో సర్పంచ్ కళ్యాణి పదవీ కాలం పూర్తయింది. కానీ ఇప్పుడు కళ్యాణికి గ్రామ అభివృద్ధి ఏమవుతుందా అన్న సందేహం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణి కూడా ఒక భారత్ నిర్మాణ్ వాలంటీరే.